హాయ్ అండి అందరికీ. 7 శనివారాల వ్రతం చేయడానికి కావాల్సిన వస్తువులు అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే దేవుని ఫోటో మనం పెట్టుకోవడానికి పీఠం అయితే కావాలి. 2 పీఠము అండ్ తులసి మాల, తులసి దళాలు మెయిన్ అన్నట్టు. అండ్ విడి తులసులు కూడా కావాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు తులసి దళాలతో పూజ చేస్తాం. అండ్ ఒత్తులు 7 పిండి ప్రమిదల్లో 7 ఒత్తులు కావాలి. ఒక్కొక్క ఒత్తిలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి అన్నమాట. గంధం, పసుపు అండ్ కుంకుమ, ఒక్కలు, దారం అండ్ పద్మ ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండితో చేసిన ముగ్గు, యాలకులు, బియ్యం అంటే స్వామివారిని పీఠం మీద కూర్చోబెట్టుకునేటప్పుడు ఫోటో కింద బియ్యం పెట్టాలన్నమాట. అండ్ ఇది జువాది పౌడర్ అంటే మనం ముడుపు కట్టుకుంటాం కదా, ముడుపు కట్టుకునేటప్పుడు అందులో కొంచెమే వేయాలి. అండ్ నెక్స్ట్ ధూపం అండ్ కొబ్బరికాయలు. ఒకటేమో కలశం పెట్టుకోవడానికి, ఇంకొకటేమో మనం నార్మల్గా పూజ గదిలో మామూలు దేవుళ్ళకు కొట్టుకోవాలి, ఒకటేమో స్వామివారికి. అండ్ ఇది వచ్చేసి అగరవత్తి. అండ్ ఇది కలశం పెట్టుకోవడానికి బ్లౌజ్ పీసు. అండ్ ఇది వడపప్పు అన్నట్టు, పెసరపప్పు అంటే స్వామివారికి నైవేద్యం పెట్టడానికి. అండ్ పసుపు, కుంకుమ, ఒత్తులు, గంధం అండ్ ఇది తేనె అంటే మనం స్వామివారికి పంచామృతాలతో స్నానం చేస్తాం కదా, స్నానం చేపిస్తాం కాబట్టి పంచామృతం కోసం అది. అండ్ ఇది నల్ల నువ్వులు, స్వామివారికి నల్ల నువ్వుల లడ్డూలు చేయడానికి. అండ్ బెల్లం, యాలకులు, నెయ్యి అండ్ ఇది హారతి కర్పూరం. ఇవేమో లవంగాలు అండ్ అంతే లవంగాలు. ఇదేమో నల్ల నువ్వుల నూనె అన్నమాట. ఇవి 7 శనివారాల వ్రతం చేయడానికి మనకు కావలసిన పదార్థాలు అయితే ఇవి. ఇంకా పుష్పాలు కూడా కావాలి, అయితే ఇక్కడ లేవు. ఇంకా పొద్దున్న తెచ్చుకోవాలి మార్నింగ్. అండ్ ముడుపు కట్టుకోవడానికైతే ఒక వైట్ క్లాత్ కావాలి. నేనైతే ఆల్రెడీ ఫస్ట్ వారమే ముడుపు కట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అది అవసరం లేదు, అందుకని నేను తెచ్చుకోలేదు. అండ్ ఒకసారి మీకు పూజ సామాన్లు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి.